అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఒకసారి రాజస్థాన్ వెళుద్దాం. రాజస్థాన్లో రసవత్తరంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఒక దఫా ఎన్నికలు అయిపోయినాయి, మరో దఫా ఎన్నికలు. అంటే మొత్తం అక్కడ ఎన్నున్నాయంటే 25 ఉన్నాయి నియోజకవర్గాలు. అందులో 13 లోక్సభ స్థానాలకు 26న పోలింగ్ ఉందన్నట్టు. అట్లా ఒకసారి చూద్దాం అందులో ఏమేమి ఉన్నాయి, ఏంటి కథ ఏంటి. ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో విషయం ఏంటంటే ఒకసారి చూద్దాం. రాజస్థాన్లో ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని సామాజిక వర్గాలు ప్రతి స్టేట్లో కూడా కొన్ని సామాజిక వర్గాల రాజకీయం కొంత ఉంటుంది. ఇప్పటికీ భారతదేశంలో కుల సమీకరణాలు, మత సమీకరణాలు, రాజకీయాలు అనేది కామనే. కానీ అదే ప్రామాణికం అనేది కాదు, కానీ కొంత ప్రభావం ఉంటుంది. ఆ కొంత ప్రభావం రాజస్థాన్లో కూడా ఉంది. అందులో రాజపుట్లు కావచ్చు, జాట్లు కావచ్చు, ముఖ్యంగా గుజ్జర్లు కావచ్చు, దాంతోపాటు మీనాలు కావచ్చు, వీళ్ళు ఉన్నారన్నట్టు. ఈ 4-5 సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. అట్లా ఈ విధంగా ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. రాజస్థాన్లో జాలోర్ నుంచి మొదలు పెడదాం. జాలోర్ అనేది ఇది ఏంటంటే కాంగ్రెస్లో గతంలో మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ గెహ్లాట్ ఉన్నాడు. ఆ అశోక్ గెహ్లాట్ ఆయనకు ఇప్పుడు చాలా సీరియస్గా అంటారు ప్రచారం చేస్తున్నారు. ఎవరికొరకు అంటే అశోక్ గెహ్లాట్ వాళ్ళ కొడుకు వైభవ్ గెహ్లాట్ పోటీ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? జాలోర్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయన జాలోర్ నుంచి పోటీ చేస్తూ ఈ విధంగా ఆయన మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేసింది కాబట్టి ఇక కనీసం కొడుకుని గెలిపించుకోకపోతే ఉన్నది చదివిపోతుందన్న ఉద్దేశంతో గట్టి కష్టపడుతున్నట్టు. ఇక దాంతో ఆయన బలపం కట్టుకొని, కాలుకు బలపం కట్టుకొని అశోక్ గెహ్లాట్ నియోజకవర్గం అంతా కలదిరుగుతున్నట్ట. ఇక అట్లా ఇక మొత్తానికి ఆయనకు తీరిక లేకుంటుంది. రేపు జరిగేట్టుగా 26న జరిగేట్టుగా పోలింగ్ తర్వాత కాస్త ఊసర తీసుకుంటాడు. అప్పటిదాకా ఇదే కథ. ఈ విధంగా జరుగుతుంది. జాలోర్ నుంచి పోటీ చేస్తున్న అశోక్ గెహ్లాట్ కొడుకు. చూడాలి మరి జాలోర్ నుంచి ఎవరు గెలుస్తారు ఏందనేది. ఎందుకంటే ఇప్పటికే చాలా రసవత్తరంగా ఉంది. అంతేకాకుండా మన కొంత కాంట్రవర్సీ కూడా ఉంది. ఇక్కడ చూద్దాం ఆ కాంట్రవర్సీ. ఈమె ఏంటంటే మేవాడ్ రాజకుటుంబం నుంచి వచ్చింది ఈమె. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పురుషోత్తం రూపాల్ అనేట ఆయన గుజరాత్లో ఆయన రాజ్కోట్ నుంచి ఎంపీగా మొన్నటిదాకా పనిచేసిండు. ఆయన ఇప్పుడు నామినేషన్ వేస్తుండే. అక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పిండు. ఏమన్నాడంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో అక్కడ ఉన్న పురుషోత్తం రూపాల సామాజిక వర్గం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతోటి గట్టిగా ఫైట్ చేసారు, ఎక్కడ తగ్గలేదు. కానీ ఈ రాజపుట్లు మాత్రం బ్రిటిష్ వాళ్ళతోటి కూడా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళతోటి పిల్లలు కానటువంటి సందర్భాలు ఉన్నాయని ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ బయట తీసిండు. ఎవరు? పురుషోత్తం రూపాల అనేట ఆయన బీజేపీ ఎంపీ. ఇక దీంతో రాజపుట్లు అసలే వాళ్ళకి అసలే కోపం అది ఎక్కువ, శౌర్యం ఎక్కువ. చల్ వీడికి ఇట్లానే ఏందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ బీజేపీ వద్దు, మీకు అతవద్దు, మీరు వద్దు అనే కాడికి వచ్చారు. ఇప్పుడు ఈ రాజస్థాన్లో అదే పెద్ద దుమారం లేగుతుంది అన్నట్టు. గుజరాత్ ఎంపీ చేసిన బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు రాజస్థాన్ను దాంతోపాటు ఉత్తరప్రదేశ్ చుట్టుముట్టినాయి. ఇక దాంతో ఉత్తరప్రదేశ్లో అటు యోగి ఆదిత్యనాథ్ ఆయన కూడా అదే రాజపుట్ కావచ్చు, దాంతో జాట్లు అంటారు అక్కడ. సేమ్ సామాజిక వర్గం సేమ్ కానీ జాట్లు అంటారు అక్కడ. దాంతోపాటు ఆయన ఎవరు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళ మినహా మిగతా వాళ్ళందరినీ ఓడగొట్టి వేసేయాలి, ఈసారి బీజేపీ అంత చూడాలంటారు మొత్తం ఓటర్లు మాత్రం, ముఖ్యంగా రాజపుట్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. దాంతోపాటు జాట్లు కూడా చూడాలి మరి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, హర్యానాలో ఈ రాజపుట్లు జాట్లు వీళ్ళు ఏంటంటే సీరియస్గా ఉంటుంది. వాళ్ళతో పెట్టుకోవడం కంటే ఊగుందుతాం అన్నట్టు ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ పురుషోత్తం రూపాలు చేసినట్టు కామెంట్లతోటి ఇక అందరూ అభ్యర్థులను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. బీజేపీ వాళ్ళు కొంతమంది అభ్యర్థులను కూడా మార్చుకొని సామాజిక సమీకరణాలు ఇక వాళ్ళు మస్తు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా చూడవచ్చు ఇప్పుడు రాజసమంద నియోజకవర్గంలో కూడా ఏం జరిగింది. అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్న రాజపుట్ ఎమ్మెల్యే ఉంటే ఆయన భార్యను దింపారు. ఇక అట్లన్నా కొద్దిగా బ్యాలెన్స్ చేసేసి ఈ విధంగా కొన్ని వాళ్ళని దగ్గర చేసుకోవడానికి ఆపసోపాలు పడుతుంది బీజేపీ. అట్లా ఈ విధంగా చూడవచ్చు. దాంతోపాటు అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు బార్మేర్ నియోజకవర్గంలో కూడా ఇదే ఉంది. ఇక్కడ ఏంటంటే ఈయన ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు. బార్మేర్ నియోజకవర్గంలో ఆయన ఎవరనేది ఒకసారి చూస్తే కైలాష్ చౌదరి. ఈయన కైలాష్ చౌదరి అంటే ఈయన కూడా ఇక్కడి నుంచి గట్టిపోటీ ఇస్తున్నాడు. బీజేపీ తరఫున బరిలోకి దిగిండు. దాంతో రవీంద్ర సింగ్ భాటియా అని యంగ్ అండ్ డైనమిక్, ఈయన కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈసారి బార్మార్ నియోజకవర్గం కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు. ఎందుకంటే రాజస్థాన్ గతంలో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉంటే 25కి 25 బీజేపీ గెలిచింది. అది బీజేపీ పట్టున్నటువంటి ఒక రాష్ట్రంలో రాజస్థాన్ ఒకటి, గుజరాత్ ఒకటి, దాంతోపాటు యూపీ ఒకటి, దాంతోపాటు మధ్యప్రదేశ్ ఒకటి,
కర్ణాటక, ఇవి పట్టునట్టుక నియోజకవర్గాలు, పట్టునట్టుక రాష్ట్రాలు. ఈ పట్టున రాష్ట్రాలనే ఒక సమస్య వచ్చి పడిపోయింది. దీంతో ఈ సమస్యతోటి మరి ఎట్లా బయటపడతారు? ఈసారి జరిగే ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో బీజేపీ బొక్కబొర్ర పడుతుందా, లేకపోతే దాని సమస్య నుంచి ఏదో ఒక విధంగా బయటపడతారో చూడాలి. అంతేకాకుండా కొంతమంది ప్రముఖులను చూస్తే కోటా నియోజకవర్గం రాజస్థాన్లో ఉంటుంది, కోటా అని. ఆ కోటా నియోజకవర్గంలో ఓం బిర్లా పోటీ చేస్తున్నారు. ఎవరి ఓం బిర్లా అంటే మొన్నటిదాకా ఇప్పటిదాకా కూడా ఇప్పుడు కూడా మనకు భారత లోక్సభకు స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. ఆయన నియోజకవర్గం కోట ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్లో ఉంటుంది. ఆయన అక్కడి నుంచి పోటీ చేసేసి గట్టి పోటే ఇస్తున్నాడు. వసుంధరాజకు సన్నిహితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిండు. ఇక దీంతో ఇంకేముంది, ఇక వసుంధరాజతోటి కూడా కొద్దిగా పెడమొఖమేమో ఉందన్నట్టు. మరో స్థానిక బీజేపీ ప్రముఖుడు హదోతి చేరికతోటి ఆశావాహులు మరింత మెరుగుపరుస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఆశపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్లో కొంతమంది బీజేపీలు బయజేరారు, మెట్టబెట్టిరల్లా. ఇక దాంతో కోటలో కూడా కాస్త ఇబ్బంది అయ్యేటికి అవకాశాలు ఉన్నాయి. అట్లా ఇది ఓం బిర్లాకు కూడా. మరి ఓం బిర్లా మళ్ళీ పార్లమెంటుకు పోతారా? స్పీకర్గా పనిచేసిన వాళ్ళు గెలవరు రాజకీయాల్లో అనేది ఒకటి నానుడు ఉంది. మరి ఈయన మళ్ళీ పార్లమెంటుకు పోతారా లేదా అనేది మనకు జూన్ 4న తెలుస్తుంది. నెక్స్ట్ జులావారు భరణ్ అని ఈ నియోజకవర్గం. ఈయన ఎవరంటే దుష్యంత్ సింగ్. ఎవరి దుష్యంత్ సింగ్ అంటే 2 సార్ల రాజస్థాన్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజే కొడుకు ఈయన దుష్యంత్ సింగ్. ఈ దుష్యంత్ సింగ్ ఇప్పటికీ 4 సార్లు ఎంపీ అయ్యిండు. ఎక్కడి నుంచి? జలావర్ నియోజకవర్గం, రాజస్థాన్ నుంచి. వీళ్ళ అమ్మ 5 సార్ల ఎంపీ అయింది, సేమ్ నియోజకవర్గం, ఇదే జలావర్ నుంచి. వాళ్ళ అమ్మ, ఆ తర్వాత కొడుకు, అమ్మ కాకపోతే కొడుకు, కొడుకు కాకపోతే అమ్మ. వీళ్ళిద్దరూ గత ఈయన 5 ఆయన 4 అంటే సుమారు 30 అంటే సుమారు 50 ఏళ్ళు, 45 ఏళ్ల పాటు వీళ్ళు అదే జలావర్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. ఇంతకు ఇన్నేళ్ళు 45 ఏళ్ళు ఉన్నారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉంది. దాంతోపాటు కేంద్ర మంత్రిగా పనిచేసింది. 2 సార్లు ముఖ్యమంత్రి అయిందామా. ఇప్పటికీ రోడ్లు లేనట్టు ఒక పరిస్థితి ఉందట. మొన్న ఒక హిందీ ఛానల్లో స్టోరీ ఉండే. అట్లాంటి పరిస్థితిలో ఉందన్నట్టు వీళ్ళ నియోజకవర్గాలు. ఇట్లా ఈ ఆడుకోగాడికి మన ఏరియాలోనే కొంత బెటర్ అనిపిస్తుంది. అక్కడ రోడ్లు, ఆ కథలు అవన్నీ చూస్తుంటే. ఎందుకంటే తాగుతుంది నీళ్ళు ఉండవు, ఆ గొర్రెలకు బర్రెలకు మేత ఉండదు. దాంతోపాటు మళ్ళీ గడ్డి స్కాములు, ఇవన్నీ ఉత్తర భారతదేశంలో గమ్మత్తు రాజకీయాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ చిత్తూరుగఢ్ నియోజకవర్గం చూద్దాం. చిత్తూరుగఢ్ అంటేనే మనకు రాణా ప్రతాప్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా అప్పట్లో, ఏది చరిత్రలో. ఇలాంటి చిత్తూరుగఢ్లో రాజపుట్ బలోపేతం బాగా ఉంటుంది అన్నట్టు. రాజపుట్లు ఇక్కడ బాగా ప్రబలంగా పనిచేస్తారు అన్నట్టు. అదే రాజపుట్ సామాజిక వర్గం నుంచి సిపి జోషిని, ఎవరంటే బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సిపి జోషి బరిలోకి దిగిండు. ఎక్కడి నుంచి? చిత్తూరుగఢ్ నుంచి పోటీ చేస్తుండు. దీంతో గట్టి పోటీ ఉంది ఇక్కడ కూడా. 2014, 2019లో ఈయన 2 సార్లు సిపి జోషి లోక్సభకు ఎన్నికయ్యిండు. ఈసారి కూడా ఎన్నికయ్యేటికి అవకాశాలు ఉన్నాయి. దాంతో సెంట్రల్ మంత్రి కూడా అయ్యేటికి అవకాశాలు. ఎందుకంటే మన జరిగినట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతోటి 100 సీట్లకు పైగా మెజార్టీతోటి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అంటే ఈయన బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత జరిగినట్టుగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈయనకు జోష్ బాగా పెరిగింది. ఈయన మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంది ఏది? కేంద్ర బీజేపీ, అంటే జాతీయ బీజేపీ. చూడాలి మరి ఎట్లుంటుంది ఏందనేది. ఈయన గెలిస్తే హ్యాట్రికే ఈసారి. మరి ఈయన గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేటికి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్ సింగ్ యద్వా ఇటీవలే బీజేపీ చేరడంతో ఆ పార్టీ కలిసి వస్తుందని ఈయన అనుకుంటున్నారు. రైతు బిడ్డనని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నట. ఇది ఆయనకు అంటే పోటీ అయితే బలంగా ఏం లేదు. కాకపోతే రాజస్థాన్లో చూద్దాం ఒకసారి కాంగ్రెసు బీజేపీ వాళ్ళ బలాబలాలు ఏంటో అని చూస్తే, మోడీ కరిష్మాను బీజేపీ నమ్ముకుంటే, బీజేపీ ప్రభుత్వ ఎజెండాతో ముందుకెళ్తే అయోధ్య రామమందిర నిర్మాణంతో ముందుకెళ్తుంది. ఆర్టికల్ 370 రద్దుతోటి ముందుకెళ్తుంది. ఇది బాగా దృష్టి పెట్టారు. అంతేకాకుండా రాజపుట్లు, జాట్లు, గిరిజనులపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకెళ్తుంది బీజేపీ. రాష్ట్రంలో గెహ్లోట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ జరిగింది. మన దగ్గర కానీ గ్రూప్ 1 లీకేజ్ అయినట్టు దాని గొప్ప పలకుడు అయినట్టు కేసీఆర్ హయాంలో పేపర్ లీకేజ్ కావటం ఇక్కడ ఎట్లా జరిగిందో అక్కడ రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ హయాంలో పేపర్ లీకేజ్ అయిందట. ఇక దాంతో అది పట్టుకొని తిరుగుతురు బీజేపీ వాళ్ళు అట్లా. నెక్స్ట్ కాంగ్రెస్ బలాబలాలు ఏంటని చూస్తే, బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగల స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నికల బాండ్లు ఎవరికి అర్థమవుతాయి అని ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా తలకాయలు ఉండవు. ఎన్నికల బాండ్లు జనాలకు ఏం అర్థమవుతాయి? ఆ బాండ్ బజార్లు అవన్నీ కాదు. ముఖ్యంగా జన సమస్యలను పట్టుకొని వెళ్తేనే పార్లమెంట్లో బాగుంటుంది. అంతేకాకుండా ఎన్నికల బాండ్లు, బీజేపీ స్థానాల మీద గట్టి ఫోకసు, మళ్ళా అటు ఇటు పోయి బీజేపీ చేతిలో పెడతారు. కానీ
అంతేకాకుండా గెహ్లాట్ సర్కారు సంక్షేమ పథకాలు బాగా చెప్పుకొస్తున్నట్టు 100 రోజుల హామీ పథకాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమైంది. ఇలాంటివన్నీ చెప్పుకొని రాజస్థాన్లో ఎన్నికల్లో ముందుకెళ్తున్నారు వాడివేడిగా. అక్కడ 2 దిముక పోటీ మాత్రమే ఉంది రాజస్థాన్లో, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అట్లా చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ చాలా హోప్స్ పెట్టుకుంది రాజస్థాన్లో. పోయినసారి 25 స్థానాలకు 25 స్థానాలు గెలిచింది. ఈసారి కనీసం 20కి ఎక్కువగా గెలవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ వెళ్తుంది. దాంతో బీజేపీ వైఫల్యాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీయే కాబట్టి రాజస్థాన్లో, దాంతో కాంగ్రెస్ కూడా 2 ప్రభుత్వాల వైఫల్యాలను చూపించుకుంటూ వెళ్తుంది. చూద్దాం ఏం జరుగుతుందన్నది జూన్ 4న రాజస్థాన్ ఫలితాలను కూడా మనం అనాలిసిస్ చేద్దాం.